వెల్కమ్ టు E6 టీవీ. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తానియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల బీఆర్ఎస్ కు వెన్నుపోటు పడిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో హరీష్ రావు, కవిత మధ్య వారు మరోసారి చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. కవిత మెదక్లో చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ అని, కానీ కవిత కారణంగానే పార్టీ నష్టపోయిందని బీఆర్ఎస్ నేత మల్లికార్జున గౌడ్ సంచలన ఆరోపణ చేశారు. కవిత అక్రమ సంపాదనపై నిగ్రహం లేకుండా వ్యవహరించడంతో కుటుంబ పాలన ముద్రను బీఆర్ఎస్ తొలగించవలసిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కవిత వ్యవహారమే పార్టీని భ్రష్టు పట్టించిందని ఆరోపించడం ఇప్పటి రాజకీయ దృశ్యాన్ని కలవరపరిచింది. తన మాటల్లో పార్టీలో అవినీతిని కవిత నవీకరించిందని, హరీష్ రావుపై కూడా ఆరోపణలు చేయడం ద్వారా కుటుంబంలోనే విభేదాలు పెరిగాయా అన్న సందేహం మిగిలింది. బీఆర్ఎస్ ప్రెస్ మీట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పార్టీలోని దొంగలున్నారు, హరీష్ రెంట్ నుంచి కోట్లకు వెళ్లాడు, అదే నోరు అప్పటి ఆరోపణలకు ఉండలేదా వంటి ప్రశ్నలు వేస్తున్నారు. లిక్కర్ స్కామ్ నిజమైతే గత ధర్నాలు, నిప్పు సద్దుల్లో నిజమెక్కడా అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవి పార్టీ నైతికతను ప్రశ్నిస్తున్నాయి. పార్టీలో ఉన్నప్పుడు పూజలు, బయటకు వెళ్తే నిందలా అని నిలదీస్తున్నారు. కార్టూన్ స్టైల్లో సారు ప్లస్ కారు ఇక రారు మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వంపై లిక్కర్ స్కామ్ జరగలేదని ఆరోపించారు. కానీ ఇప్పుడు కవిత విషయంలో స్కామ్ జరిగిందని, కవిత స్కామ్ చేసిందని ధృవీకరిస్తున్నారు. అందుకే పార్టీ నాశనం అయిందని పేర్కొంటున్నారు. కుటుంబ పాలనపై ప్రతిపక్ష విమర్శలకు కవిత వ్యవహారమే బలంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.